హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను మీ అందరికీ నా వినాయక చవితి బ్లాగ్ని షేర్ చేస్తున్నాను. నేను ఈసారి 9 రోజులు వినాయక చవితి పూజను చేసుకోవాలనుకున్నాను. ఈ నవరాత్రుల్లో నేను ఏమేమి రెసిపీస్ చేశానో చూసేద్దాం రండి. ఆ బుజ్జి వినాయకయ్యకి ప్రసాదాలు రెడీ చేయడానికి ముందుగా పొయ్యిని సిద్ధం చేసుకుంటున్నాను. పూజ చేసుకొని పొంగల్ రెడీ చేశాను. తర్వాత పులిహోరలో తాలింపు వేసేసి పులిహోర కలిపేశాను. తర్వాత పానకం, గుగ్గిళ్ళు, ఆ తర్వాత గారెలు చేశాను. తర్వాత పూర్ణాలు, తర్వాత కుడుములు చేశాను. పిండి దీపం కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత ప్రసాదాలన్నీ ప్లేట్లో సర్దుకొని వినాయకుడికి నైవేద్యం సమర్పించాము. ఆ రోజు పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. దేవుళ్ళందరినీ పూజించుకున్నాము. ఎంత ప్రశాంతంగా ఉండిందో ఆ రోజు మనసుకి. అలాగే ఆ రోజు సాయంత్రం కూడా పూజ చేసేసుకున్నాము. ఆ దీపాల వెలుగులో ఆ బుజ్జి వినాయకయ్యని చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉండిందో. తర్వాత రోజు రవ్వ కేసరి రెడీ చేశాను. అలాగే నల్ల శనగల్ని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. మాకు దగ్గరలో ఉన్న వినాయకయ్య మండపం దగ్గరికి వెళ్ళి నైవేద్యం సమర్పించాము. గంటల తర్వాత కూడా రవ్వ కేసరి ఎంత సాఫ్ట్గా ఉండిందో, నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉండింది. ఆ రోజు పూజ చాలా బాగా జరిగింది. అందరికి కూడా ప్రసాదాలు ఎంత నచ్చాయో. ఇంట్లో కూడా అదే రవ్వ కేసరిని, శనగలని నైవేద్యంగా సమర్పించాను స్వామివారికి. 3వ రోజు అదేవిధంగా ప్రసాదం రెడీ చేశాను. ఆ రోజు పొంగల్ పెట్టాను. 4వ రోజు జిల్లేడికాయలు సమర్పించాను. ఆ రోజు జిల్లేడికాయలు ఎంత సూపర్ సాఫ్ట్గా వచ్చినాయో. ఇక్కడ వీడియో యాడ్ చేశాను చూడండి. అస్సలు నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోయేంత సాఫ్ట్గా వచ్చినాయి. అదేవిధంగా తర్వాత రోజు పాల తాలికలు రెడీ చేశాను. ఇక్కడ జిల్లేడికాయలను చూడండి, అస్సలు ఎంత ఫ్లఫీగా సూపర్ సాఫ్ట్గా, లోపల పెట్టిన కొబ్బరి లవ్స్ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉండింది. అస్సలు అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నంత టేస్టీగా ఉండింది జిలేడికాయలు. పాల తాలికలు కూడా ఆ రోజు సాయంత్రం దాకా విరగకుండా అలాగే ఉన్నాయి. పాలు ఎంతో టేస్టీగా వచ్చింది. పాల తాలికలు ఇప్పుడు ఇట్లా సాఫ్ట్గా ఉన్నా, పలుచగా ఉన్నా కొంచెం సేపు అయిన తర్వాత అది చిక్కబడిపోతుంది. అదేవిధంగా పాలు కూడా విరగకుండా ఉంటాయి. చాలా సూపర్ టేస్టీ అండ్ హెల్దీగా పాల తాలికలు రెడీ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం.